హాయ్ ఫ్రెండ్స్, ఆసియాలోని మంగోలియా వైశాల్యం పరంగా ప్రపంచంలో 18వ పెద్ద దేశం. అయినప్పటికీ దేశంలో 99.7% భూభాగం నిర్మానుష్యంగా ఉంటుంది. కేవలం 0.03% ప్రాంతంలోనే మంగోలియా ప్రజలందరూ నివసిస్తూ ఉంటారు. అలాగని వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ దూరంగా వెళ్లారని అనుకుందాం. ఇక సజీవంగా వెనక్కి రావడం అనేది జరిగితే సంతోషమేనంటారు అక్కడి వాళ్ళు. నిజానికి 18వ శతాబ్దంలో మంగోలియా 10 లక్షల జనాభాతో బాగానే ఉండేది. ఒకే ఒక్క యుద్ధంలో ఆ సంఖ్య 2 లక్షలకు పడిపోయింది. అర్థమైంది కదా? యుద్ధంలో 8 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత మంగోలియాలో బౌద్ధ ధర్మం ప్రవేశించింది. దాంతో మంగోలియన్ జనాభా మరింతగా తరిగిపోయింది. జనాభా పెరుగుదల ఇక పుంజుకోలేదు. బౌద్ధం అంటే శాంతి కాముక ధర్మమే మంగోలియా జనాభా తగ్గిపోవడానికి కారణం అంటే విడ్డూరంగానే తోస్తుంది. దేశం యొక్క భూ వైశాల్యంతో పోలిస్తే జనాభా సంఖ్యలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. భూమి కూడా బంజర నేలగా పడి ఉంది. వీటికి సంబంధించిన సంగతులు తెలుసుకుందాం. మంగోలియాను భౌగోళికంగా 3 భాగాలుగా పరిశీలించవచ్చు. మొదటిది భూమి ఎత్తు, రెండవది అక్కడ నేల స్వభావం, మూడవది వర్షపాతం. ఈ 3 కారణాలు మంగోలియాను ఎడారిలా మార్చేశాయి. 100% మంగోలియన్లు కేవలం 0.03% ప్రాంతానికి పరిమితమై జీవిస్తుండడానికి కారణాలు ఇవేనని పరిశీలకులు చెప్తున్నారు. మంగోలియా రష్యా, చైనాల మధ్య ఉత్తర ధ్రువం వైపు ఉంది. ఉత్తర ధ్రువ ప్రాంతపు పరిధిలో ఉండడంతో అక్కడ ఉష్ణోగ్రత తక్కువగానే ఉంటుంది. మైనస్ ఉష్ణోగ్రతలు ఉండడము అతి సాధారణం. భూభాగం సంగతి చూస్తే ఉత్తర మంగోలియాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమాన కొంత భాగం మిగతా భూభాగం కంటే ఎత్తుగా ఉంటాయి. అనగా అవి ఎత్తైన పర్వత ప్రాంతాలు. దక్షిణ పడమర ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా మనుషులు నివాసం ఉండడానికి ప్రతికూలం. అలాగే మంగోలియాలో కనిపించే బ్యాక్ట్రియన్ ఒంటెలు కూడా ఆ వాతావరణంలో మనుగడ సాగించలేవు. విషమ పరిస్థితుల్లో జీవుల మనుగడ అసంభవం. ఏతావాతా పరిశీలిస్తే పశ్చిమ ప్రాంతం, దక్షిణ ప్రాంతం, అంతగా సానుకూలత లేని తూర్పు ప్రాంతం, ఉత్తర పడమటి ప్రాంతాల్లోని పర్వతాలు కలిసి మంగోలియన్లు కేవలం 0.03% భూభాగానికే పరిమితం చేశాయి. పర్వతాలు అడ్డుగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. జీవం మనుగడకు దోహదంగా ఉంటాయి. ఉత్తర మంగోలియా ప్రాంతంలోని కుఫ్రిగుల్ పర్వత శ్రేణులు, వ్యవసాయ ప్రాంతంలోని ఖంగై పర్వత శ్రేణి, ఈశాన్య దిశలోని ఖేంటి పర్వత శ్రేణులు త్రిభుజాకారంలో అమరి ఉండడంతో వాయువ్యం నుంచి వీచే సెర్బియన్ పవనాల్ని, ఆగ్నేయం నుంచి వీచే గోబో ఎడారి పవనాల్ని సహజ రీతిలో అడ్డుకుంటాయి. ఫలితంగా అన్ని దిశల్లోనూ ఉన్న మంగోలియా ప్రాంతం 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలని కలిగి ఉంటే కేవలం ఈ త్రిభుజాకార ప్రాంతంలో మాత్రం -2.9 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అది కూడా శీతల వాతావరణమే కానీ ఆ 4704 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే నివసించడానికి ప్రకృతి అనుమతించింది కనుక వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకుని తమ దేశ రాజధాని ఉలాన్ బటోర్ని అక్కడే నిర్మించుకున్నారు. ఇప్పుడు మంగోలియన్ల వద్ద 0.03% నివాస యోగ్యత కలిగిన భూమి ఉంది. ఎడారంతా ఆగ్నేయ వాయువ్య దిశల నుంచి శీతల పవనాలు వీస్తుంటే ఏడాదంతా ఆగ్నేయ వాయువ్య దిశ నుంచి శీతల పవనాలు వీస్తూనే ఉండడంతో భూభాగం దాదాపుగా మంచు దుప్పట్లోనే ఉంటుంది. భౌగోళికంగా ఈ పరిస్థితిని పర్మాఫ్రాస్ట్ అంటారు. మందపాటి మంచు పొర కప్పుకున్న భూమిలో వ్యవసాయం అన్నది అసాధ్యం. అలాగే మౌలిక నిర్మాణాలను చేపట్టలేరు. ఒకవేళ కొద్ది భూభాగం ఏదన్నా ఉన్నా కూడా ఆ మట్టిలో లవణీయత ఎక్కువగా ఉంటుంది. పైగా గులకరాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి మట్టిలో సాగు చేయడం అవ్వని పని. భౌగోళికంగా చూస్తే అలా, మట్టి చూస్తే ఇలా ఉన్నాయి కదా. వర్షపాతం సంగతి చూద్దామా అంటే ఉలాన్ బటోర్ వంటి అనుకూలమైన లోయ ప్రాంతాలు ఉన్నాయి. అవి భౌగోళికంగా మానవ నివాసానికి యోగ్యం. మట్టి నాణ్యత తక్కిన ప్రాంతాలతో పోలిస్తే మెరుగే. లోయ ప్రాంతానికి అటునిటునున్న పర్వతాలు వాయు ప్రవాహాల్ని అడ్డుకున్నందువల్ల మబ్బులు కమ్ముకున్నప్పుడు ఆ మబ్బుల్ని కూడా పర్వతాలు నిలిపేసి లోయ ప్రాంతాల్లో వర్షం కురిసేలా చేస్తాయి. ఇటువంటి పరిస్థితిని ఓరియోగ్రాఫిక్ రైన్ ఫాల్ అని పిలుస్తారు. అలాగని కుండపోత వర్షాలు కురుస్తాయని ఆశించొద్దు. భారత్లోని ఎడారి రాజస్థాన్లో కూడా 500 నుంచి 1000 మిల్లీమీటర్ల సాలినా వర్షపాతాన్ని పొందుతారు. కానీ మంగోలియాలోని ఈ ప్రాంతంలో 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతమే లభిస్తుంది. అందుకే మంగోలియాను డ్రై డిజర్ట్ అని అంటారు. నిజం, -50 డిగ్రీల సెల్సియస్లో మంచుతో కప్పబడుతున్నా కూడా వర్షపాతం పరిమితం. వ్యవసాయం ప్రతికూలం. మట్టి నాణ్యత అంతంత మాత్రం కావడంతో మంగోలియా ఒక రకంగా పొడి ఎడారిగానే ఉండిపోయింది. అయితే కురిసే ఆ కొద్దిపాటి వర్షం చేస్తున్న మేలు మాత్రం ఒకటుంది. వర్షాలు కురిసినప్పుడు పర్వతాల మీద నుంచి కొట్టుకొచ్చే మట్టిలో బోలెడన్ని ఖనిజాలుంటాయి. అలాంటి మట్టి వాననీటితో కలిసి లోయ ప్రాంతంలోని మట్టిలో కలుస్తూ ఉంటుంది. దాంతో ఆ కాస్త నేల పోషకాలని కలిగి పంటలు పండించడానికి అనుకూలంగా సారవంతమవుతుంది. ఈ అనుకూలతల కారణంగా తుల్లు నదిపై ఉన్న ఉలాన్ బటోర్ని సారవంతంగా నివాసయోగ్యంగా మార్చింది. మంగోలియా 99.7% ఖాళీగా ఉండడానికి కారణాలివి. మరో విషయం ఏంటంటే మంగోలియా జనాభా కూడా అతి తక్కువ.
అయితే 80% జనాభా ఒకే ఒక్క యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత జనాభాలో పెరుగుదల రేటు నామమాత్రంగానే ఉండిపోయింది. 1200వ సంవత్సరంలోని మంగోలియా సామ్రాజ్యానికి నేటికి పోలికే లేదు. చెంగిజ్ ఖాన్ వంటి రాజు పాలనలో మంగోలియా తూర్పున పసిఫిక్ మహాసముద్రం నుంచి పశ్చిమాన కాస్పియన్ సముద్రం వరకు, ఉత్తరాన రష్యా నుంచి మొదలై దక్షిణాన టిబెట్ దాకా విస్తరించి ఉన్న మహాసామ్రాజ్యం. దక్షిణ రష్యాలోని కొంత భాగం మంగోలియా ఆధీనంలోనే ఉండేది. ఈ ప్రభావం అంతా చెంగిజ్ ఖాన్ చేతిలోని కరిగిపోయింది. అతని వారసులు మొత్తం భూభాగాన్ని పంచుకుని వేర్వేరు రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం జనావాసం ఉన్న 0.03% ప్రాంతం ఇప్పుడు జంగార్ రాజవంశం ఏలుబడిలో ఉండేది. చెంగిజ్ ఖాన్ ఏలుబడిలో ఎప్పుడూ యుద్ధాలే. ప్రజలు ప్రశాంతంగా ఉన్నది లేదు. అతని మరణంతో ప్రజలకు ఊరట లభించింది. విశ్రాంతిగా బ్రతకాలని కోరుకున్నారు. కాకతాళీయంగా భారత్ నుంచి బౌద్ధ ధర్మం మధ్య ఆసియా వరకు విస్తరించడం మొదలైంది. 1271 నాటికి బౌద్ధం మంగోలియాలో ప్రవేశించింది. కొద్ది కాలానికే మంగోలియా ప్రజలు బౌద్ధాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించారు. బుద్ధుడు ప్రవచించిన శాంతి మార్గం వారి మనసులకు బాగా దగ్గరైంది. అయితే ఆ శాంతి కుసుమాలు ఎక్కువ కాలం పరిమళాన్ని అందించలేకపోయాయి. 1687లో చింగ్ రాజవంశం శాంతిని భగ్నం చేసింది. చెంగిజ్ ఖాన్ జీవించుండగా అతని చేత ఓడించబడి పరిపాలించబడిన నిస్సహాయులైన చింగ్ రాజవంశం ఇప్పుడు చెంగిజ్ ఖాన్ వారసులైన మంగోలియన్ల రక్తాన్ని ఏరుల్లా ప్రవహింపజేయడానికి సమాయత్తమైంది. జుంగార్ రాజవంశం పాలనలో ఉన్న మంగోలియాకు చింగ్ వంశం సవాలు విసిరింది. ఆలోగా ఈశాన్య మంగోలియా ప్రాంతాన్ని చింగ్ రాజవంశం ఆక్రమించుకుంది. మనసులో ఏ మాత్రం ఇష్టం లేకున్నా బలవంతంగా ఆ యుద్ధ సవాలును స్వీకరించాల్సిన అగత్యం జుంగార్ వంశీకులది. ఫలితం ఊహించింది. యుద్ధంలో ఓటమి మాత్రమే కాదు, 10 లక్షల మంగోలియన్లలో 8 లక్షల మందిని యుద్ధంలో చంపిన చింగ్ రాజులు తమ శపథం నెరవేర్చుకున్నారు. నేటికి మంగోలియా చరిత్రలో 1687 జుంగార్ ఊచకోత పర్వతం మరువలేని దుస్సంఘటనగా మిగిలిపోయింది. అటు తర్వాత చింగ్ రాజవంశం మంగోలియాను 200 ఏళ్లు పరిపాలించింది. చరిత్రకారులు చెప్పే మాట ఒకటి ఈ సందర్భంగా మనం తప్పకుండా నెమరు వేసుకోవాలి. మానవ సమాజాలు ఏ ధర్మాన్ని ఏ మతాన్ని అవలంబించినా కాలంతో పాటు లేదా పరిస్థితులతో పాటుగా మార్పు చేర్పులు చేసుకోవాలి. రూఢిగా ఇలాగే ఉంటాను, మా ధర్మం ఇలానే చెప్పింది, మా మతంలో ఇలానే పాటించాలనే బలవంతపు ఆచరణ అభివృద్ధికి ఆటంకమే అంటారు చరిత్ర పరిశోధకులు, మానవ జీవన వికాస పరిశోధనలు. యుద్ధాలతో విసిగిపోయి బౌద్ధాన్ని అవలంబించడం మంచిదే ఉండొచ్చు. కానీ దేశం అన్నాక, శత్రువులంటూ ఉన్నాక దేశ రక్షణ కోసం యుద్ధ సన్నద్ధత ఉండాలి. లేకుంటే ఇదిగో ఇలాగనే ఉంటుంది. సాధువు చెప్పాడు కదా అని పాము హింసని వదిలిపెడితే చిన్నపిల్లలు కూడా రాళ్లు విసిరి కొట్టి చంపేస్తారు కదా. కనీసం బుసకొట్టి బెదిరిస్తే దాని జోలికి వచ్చి ఉండేవాళ్లు కాదు కదా. మానవ సమాజం కూడా మంచిగాను ఉండాలి, స్వీయ రక్షణ కోసం పోరాడే సత్తువ కూడా కలిగి ఉండాలి. మీరు నిజంగా హృదయపూర్వకంగా ఆలోచించి చూడండి. అత్యంత పురాతన పద్ధతులు చాలా వరకు నేడు మాసిపోయాయి. పురాతన గ్రీకు దేవతలు, ఆనాటి పూజా పద్ధతులు ఇప్పుడు లేవు. బహుభార్యత్వం, సతీ సహగమనం ఇప్పుడు లేవు. యాగాల వద్ద జంతు బలులు దాదాపు లేవు. ఏదో ఒక పురాతన ఆలోచన దారమే పట్టుకుని వ్రేళ్లాడుతూ ఉండడం ఎల్లవేళలా సరికాదు. అలాగని ఆధునికతంతా ఎంతో మంచిది అని కూడా భ్రమపడొద్దు. ఐడియాలజీ అనేది రైట్ రాంగ్ అనొద్దు. అది ఒక రైట్ ప్యాత్ ను గాని రాంగ్ ప్యాత్ ను గాని ప్రకటిస్తుంది. ఎక్కువ మంది సంతానం ఒకప్పుడు వ్యవసాయానికి, రాజ్య రక్షణకు, వ్యవసాయ అవసరాలకు అవసరం. కానీ జనాభా విస్ఫోటనం జరుగుతున్న ఈ సమయంలో, వనరులు పరిమితంగానే ఉన్న ఈ కాలంలో, అవకాశాలన్నీ అందరికీ అందుబాటులో లేని ఈ సమాజాల్లో అధిక సంతానం అనర్థదాయకమని మనం గ్రహించాలి. ఎప్పుడు ఒకే నియమాన్ని మొండిగా పట్టుకుని పాటించకూడదనేది దీని భావం. బౌద్ధం శాంతిని ప్రబోధించింది, మానవ సమాజాన్ని ప్రశాంత వాతావరణం దిశగా నడిపించింది. అయితే మంగోలియన్లకు అది చింగ్ రాజులు దాడి చేసినప్పుడు రక్షణ అందించలేకపోయింది. పక్కనే పెద్ద శత్రువులున్నప్పుడు మనం శాంతి వచనాలు వల్లిస్తూ ఉంటే ప్రత్యర్థి దాన్ని గౌరవించడు. అవకాశం చిక్కింది కదా అని దాడి చేస్తాడు. కాబట్టి సంస్కృతిని కాపాడుకుంటూ ఆత్మరక్షణ కూడా చేసుకోవాలి. విజ్ఞానం, సంస్కృతి కలిసి జతగా ఉండాలి. మతం, రూఢీవాదం దేశాన్ని సుస్థిరంగా ఉంచలేవు. మనుషులు తమ తమ సంస్కృతులను పాటించాలి తప్ప తమ దురభిమానాల్ని పాటించకూడదని ఆలోచన పరులు పదే పదే చెప్తూనే ఉన్నారు. ఇంతకీ మంగోలియా పరిస్థితి ఏమన్నా ప్రశాంతంగా ఉందా అంటే 20వ శతాబ్దం నాటికి బౌద్ధం కారణంగానే వారి జనసంఖ్య నానాటికి తగ్గిపోసాగింది. యుద్ధం తర్వాత మిగిలింది సుమారు 2 లక్షల మంది. బౌద్ధం అవలంబిస్తున్న యువతలో 3/2 వివాహానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈలోగా వారి జీవితాల్లో సోవియట్ యూనియన్ ప్రవేశించింది. ఎందుకన్నది తెలుసుకుందాం. మంగోలియా జుంగార్ రాజవంశాన్ని ఓడించి చేజిక్కించుకున్న
చింగ్ రాజవంశాధికారం 1921 వరకు కొనసాగింది. ప్రపంచ దేశాల్లో సామ్యవాదాన్ని నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతున్న సోవియట్ యూనియన్కి మంగోలియా కనిపించింది. లోపాయికారిగా అది మంగోలియన్లకు మద్దతుగా నిలిచి దౌత్య సాయం, ఆయుధ సాయం అందించింది. దాంతో చింగ్ వంశం పాలన అంతమైంది. మంగోలియా స్వేచ్ఛను పొందింది. ఇక సోవియట్ యూనియన్ ప్రవచిస్తున్న కమ్యూనిజం మంగోలియాలో వ్యాపించడం మొదలైంది. అలాగని సామ్యవాదం, కమ్యూనిజం మంగోలియాలో స్థిరమైపోతే తృప్తి పడేందుకు సోవియట్ యూనియన్ ఈ పని చేయలేదు. పారిశ్రామిక విప్లవం ఉధృతంగా ఉన్న ఆ కాలంలో మంగోలియా వంటి దేశం నుంచి చవకగా, శ్రద్ధగా పనిచేసే కార్మికులు సోవియట్కు అవసరం. అలా మంగోలియాకు స్వాతంత్రం ఇప్పించింది సోవియట్. అక్కడ తన చెప్పు చేతుల్లో ఉండే మంగోలియన్ పీపుల్స్ పార్టీని స్థాపించి రాజ్యాధికారం కట్టబెట్టింది. ఆ ప్రభుత్వం జనాభివృద్ధి విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు ఎక్కువ సంతానాన్ని కనేలా ప్రోత్సహించింది. దాని ఉద్దేశం ఒక్కటే, ఎంత ఎక్కువ జనం పుట్టుకొస్తే అంత ఎక్కువ కార్మికులు సోవియట్కు లభిస్తారు, అంతే. ఎక్కువ మంది పిల్లల్ని కనడం మంగోలియా మహిళల జాతీయ కర్తవ్యంగా ప్రకటించారు. పిల్లల్ని కన్న మహిళలకు ప్రభుత్వం నుంచి బహుమతి సొమ్ము, ఉచిత ఇళ్లు ఇచ్చేవాళ్లు. అలా మంగోలియా తల్లులకు ఏడాదికి 2 సార్లు వేతనంతో కూడిన సెలవులుండేవి. ఎందుకంటే పిల్లల్ని కనేందుకు. అవివాహిత మంగోలియన్ల మీద పన్నులు విధించబడేవి. వివాహమై పిల్లల్ని కనకపోతే అప్పుడు కూడా అదనపు పన్ను విధించేవాళ్లు. ఫలితంగా మంగోలియన్ల జనాభా పెరగడం మొదలైంది. దాంతోపాటుగా ఆరోగ్య, ఆహార రంగాల్లో వృద్ధి కనిపించసాగింది. ఇవన్నీ జనాల సంఖ్యను వృద్ధి చేశాయి. ఇక్కడ ఒక చేదు నిజం కూడా చెప్పుకోవాలి. 1921, 1939 మధ్యకాలంలో సోవియట్కు తిరుగులేని నేతగా జోసెఫ్ స్టాలిన్ మంగోలియాలోని వేలాది బౌద్ధ సన్యాసుల్ని హతమార్చాడు. వారి సంఖ్య కనీసం 1,00,000 వరకు ఉంటుందని అంటారు. అలాగే దాదాపు 1000కి పైగా బౌద్ధరామాల్ని, బౌద్ధ మందిరాల్ని అగ్నికి ఆహుతి చేశాడు. మంగోలియన్లు బౌద్ధం అవలంబిస్తున్న కారణంగా వారిలో జననాల వృద్ధి రేటు తగ్గకుండా, ఫలితంగా తమకు కావాల్సిన చౌకైన పనివాళ్ల లభ్యత తగ్గిపోకుండా చూసుకోవడానికి బౌద్ధాన్ని పాటిస్తున్న మంగోలియా సన్యాసుల్ని హతమార్చారు. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. ఆ తర్వాతే మంగోలియా నిజంగా ఊపిరి పీల్చుకుంది. అవును, సోవియట్ ప్రభావం తొలగిపోయాక మంగోలియా తన సంస్కృతి, సంప్రదాయాలను స్వేచ్ఛగా అనుసరించుకునే అవకాశాన్ని పొందింది. మంగోలియా జనసంఖ్య తక్కువగా ఉండడానికి, అత్యధిక భూభాగం ఖాళీగా ఉండడానికి కారణమైన భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలు ఇవే. మీకు మంగోలియా చరిత్ర ఆసక్తికరంగా, ప్రత్యేకంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.